హాఫ్ డెమోక్రసీ, సగం వాటా ఉన్న ప్రజాస్వామ్యం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ను కొనియాడుతుంటారు. కానీ ఓటు హక్కు కల్పించడం మాత్రమే ప్రజాస్వామ్యమా? ప్రజలందరికీ సమాన రాజకీయ ప్రాతినిధ్యం అంటే వాటా లభిస్తుందా? సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుల కలలు నిజమయ్యాయా? లేక మనం ప్రజాస్వామ్యం ఇప్పటికీ సగం ప్రజాస్వామ్యంగానే మిగిలిపోయిందా? వాస్తవాలను చట్టసభల్లో వాటా లెక్కల ఆధారంగా పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్లో కుల డామినేషన్, క్యాస్ట్ డామినేషన్, రాజకీయ అధికార కేంద్రీకరణ. ముందుగా ఆంధ్రప్రదేశ్ను పరిశీలిద్దాం. 2024 శాసనసభ ఎన్నికల ఫలితాలు తీవ్ర అసమానతను చూపిస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో కేవలం 8% మాత్రమే ఉన్న రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు 35% పైగా శాసనసభలో ఎమ్మెల్యేల స్థానాలను దక్కించుకున్నాయి. అంటే వారి జనాభా వాటాతో పోలిస్తే 4 రెట్లకు పైగా ఎమ్మెల్యేలు అయ్యారు. మరోవైపు 52% జనాభా కలిగిన బీసీలకు 23% కన్నా తక్కువ వాటా లభించింది. గత 16 అసెంబ్లీ ఎన్నికల చరిత్రను పరిశీలించినా ఇదే అసమానత కొనసాగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2 కులాల ఆధిపత్యం. ఈ గణాంకాలు ఆంధ్రప్రదేశ్లో కులాధిపత్యం ఎలా కొనసాగుతుందో స్పష్టంగా చూపిస్తున్నాయి. బీసీలు, ముస్లింలు వంటి పెద్ద జనాభా కలిగిన వర్గాలకు తగిన సంఖ్యలో ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం దక్కటం లేదు. అదే సమయంలో తక్కువ జనాభా ఉన్న రెడ్డి కమ్మ వర్గాలు దశాబ్దాలుగా శాసనసభపై అత్యధిక ఎమ్మెల్యేల సంఖ్యతో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాల ఎమ్మెల్యేల వాటా. బీసీల పరిస్థితిని మరింత లోతుగా పరిశీలిస్తే అసమానత మరింత స్పష్టమవుతుంది. రాష్ట్రంలోని బీసీ కులాల్లో కేవలం 10 కులాలకు మాత్రమే పరిమిత ఎమ్మెల్యేల వాటా లభించింది. అయితే 124 బీసీ కులాలు రాష్ట్ర జనాభాలో సుమారు 26% వాటా ఉన్నప్పటికీ శాసనసభలో ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యేను కూడా ఎన్నుకోలేకపోయాయి. తెలంగాణలో రెడ్డి కమ్మ వెలమ కులాల రాజకీయ అధికార కేంద్రీకరణ, క్యాస్ట్ డామినేషన్. ఇప్పుడు తెలంగాణ వైపు చూద్దాం. 2023 శాసనసభ ఎన్నికల్లో వెలమ, రెడ్డి, కమ్మ వర్గాలు కలిపి రాష్ట్ర జనాభాలో సుమారు 5% మాత్రమే ఉన్నప్పటికీ శాసనసభలో సగానికి పైగా ఎమ్మెల్యేల స్థానాలు దక్కించుకున్నాయి. మరోవైపు 56% జనాభా ఉన్న బీసీలకు కేవలం 16% ఎమ్మెల్యేల స్థానాలే లభించాయి. తెలంగాణ శాసనసభ వాటా ఎవరికెంత? తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర జనాభాలో కేవలం 4% మాత్రమే ఉన్న రెడ్డి వర్గం ఒక్కటే 43 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. మరోవైపు బీసీ, ముస్లింలకు ఒక్క శాసనసభ స్థానం కూడా దక్కలేదు. గత 16 ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే ఆధిపత్య కులాల ఎమ్మెల్యేల సంఖ్య బీసీలు మరియు ఇతర వెనుకబడిన వర్గాల ఎమ్మెల్యేల సంఖ్యను భారీగా అధిగమించినట్లు స్పష్టమవుతోంది. తెలంగాణలో బీసీ కులాల పరిస్థితి. తెలంగాణలో కూడా బీసీ కులాల పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు భిన్నంగా లేదు. రాష్ట్ర చరిత్రలో కేవలం 15 బీసీ కులాలకు మాత్రమే శాసనసభలో స్థానం లభించింది. మరోవైపు 155 బీసీ కులాలు రాష్ట్ర జనాభాలో గణనీయమైన వాటా అంటే 23% ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రవేశించలేదు. దేశవ్యాప్తంగా ప్రాతినిధ్య లోటు అంటే రిప్రజెంటేషన్ డెఫిసిట్. ఇది కేవలం 2 రాష్ట్రాల సమస్య మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దేశ జనాభాలో
48% ఉన్న మహిళలకు శాసనసభలో కేవలం 14% వాటా మాత్రమే ఉంది. వెనుకబడిన వర్గాలు ఓబీసీలకు తీవ్ర ప్రాతినిధ్య లోటును ఎదుర్కొంటున్నాయి. ముస్లింలకు కేవలం 2% వాటా మాత్రమే లభిస్తోంది. భారత శాసనసభలు దేశ సామాజిక వైవిధ్యాన్ని ప్రతిబింబించటంలో విఫలమవుతున్నాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించడం ద్వారా భారతదేశం ఓటు హక్కును విజయవంతంగా అమలు చేస్తోంది. అయితే నిజమైన ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం సాధించే ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. మహిళలు, బీసీలు, ముస్లింలు, అలాగే అనేక ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఇప్పటికీ తగిన రాజకీయ ప్రాతినిధ్యానికి దూరంగానే ఉన్నాయి. రాజ్యాంగ నిర్మాతలు కలలు కన్న సమానత్వ భారతాన్ని నిర్మించాలంటే ప్రజాస్వామ్యాన్ని మరింత లోతుగా తీసుకెళ్ళాలి. అందుకోసం తెలుసుకుందాం, కలిసి నడుద్దాం, ఉద్యమిద్దాం అనే మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. ఎటెళ్ళుతున్నవో స్వతంత్ర దేశమా, కులాల కంపు మోస్తున్న తెలుగు నేలమ్మా, ఎడారి దారినే సాగే బడుగు వర్గమా, కులం కుర్చీలాటల కులాంధ్ర దేశమా, 5% నుండి అందరి నడి చేస్తే వాళ్ళ కుర్చీకున్న దుమ్ము దులిపి నౌకరు మనమైతే ఎట్ల వచ్చునో సామాన్యుల రాజ్యం, ఎప్పుడగుపిస్తుందో ప్రజాస్వామిక రాజ్యం, ఏ ఒతరి సొత్తురా పాలన అధికారం, మన జెండాతో నిలబడి నువ్వు చేధికారం. ఎటెళ్ళుతున్నవో స్వతంత్ర దేశమా, కులాల కంపు మోస్తున్న తెలుగు నేలమ్మా, ఎడారి దారినే సాగే బడుగు వర్గమా, కులం కుర్చీలాటల కులాంధ్ర దేశమా. జై భీమ్, జై పూలే, జై భారత్.